Thank you so much for being subscriber to my YouTube channel. జూన్ బ్యాచ్ అడ్మిషన్స్ జూన్ 1 నుంచి ఓపెన్ అయిపోయింది. నాకు మే బ్యాచ్ అడ్మిషన్స్ జరిగినప్పుడు నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను. ఎలా ఒక జిమ్ వెళ్ళినా, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ వెళ్ళినా, కుకింగ్ క్లాస్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అక్కడ చేపించే పని చేస్తేనే ఆ స్కిల్ అనేది మనం నేర్చుకోగలుగుతామని ఆ వీడియో చేసి నా ఓన్ జిమ్ రిజల్ట్ అండ్ నా స్టూడెంట్స్ స్పీకింగ్ రిజల్ట్ కూడా పెట్టాను. ఇది పెట్టినప్పుడు 2 కామన్ డౌట్స్ వచ్చింది. ఆ 2 కామన్ డౌట్స్ నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. అండ్ ఎలా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఎలా సక్సీడ్ అవుతున్నారు ఆ ట్రిక్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీ కోర్స్ చేరితే మాతో మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? మీరు మాట్లాడతారా మాతో? ఎవరు మాట్లాడతారు? మేము మాట్లాడుకోవాలి, ఎట్లా మాట్లాడాలి? అసలు మాట్లాడకుండా మాకు స్పీకింగ్ ఎట్లా వస్తుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉన్నది. సెకండ్ డౌట్ ఏముందంటే, లైవ్ క్లాసెస్ కాదంటున్నారు. మరి లైవ్ క్లాసెస్ కానప్పుడు మాకు ఏమైనా డౌట్ వస్తే మేము ఎట్లా అడగాలి? ఇది ఒక డౌట్ ఉన్నది. ఈ రెండింటికి నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు. అండ్ నా స్టూడెంట్స్కి ఎట్లా రిజల్ట్ వచ్చింది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్టూడెంట్స్కి ఎలా ఈ స్పీకింగ్, నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, కానీ స్పీకింగ్ అనేది ఎట్లా వస్తుందనే చెప్తాను. సపోజ్ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి. మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది, ఈ థియరీ కరెక్ట్ అనుకుందాం. నేను మాట్లాడడానికి రెడీ. మీరు ఫోన్ కాల్ చేస్తారా, వీడియో కాల్ చేస్తారా, జూమ్ కాల్ చేస్తారా? ఓకే, నేను రెడీ. 1 మంత్ నేను మాట్లాడడానికి రెడీ. మాట్లాడదాం, 1 మంత్ మనం మాట్లాడదాం. నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఒక టీచర్ని, నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు లెర్నర్, మీరు నేర్చుకుంటున్నారు, మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ 1 మంత్ మాట్లాడిన తర్వాత కూడా నేను ఇక్కడనే ఉంటా, మీరు ఇక్కడనే ఉంటారు. ఏం మారేదేం ఉండదు ఇందులో. ఇది మీకు కూడా తెలుసు. కానీ ఏంటంటే అది ఒక థియరీ పట్టుకుని తిరుగుతారు అందరూ. నాతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. రాదు. ఎందుకంటే ఇది హిందీ కాదు, ఇది ఉర్దూ కాదు, ఇది తమిళ్ కాదు, ఇది తెలుగు కాదు, ఇది సెకండరీ లాంగ్వేజ్ కాదు, ఇది ఫారిన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనే కాదు, అది స్పానిష్ ఉన్నా, ఫ్రెంచ్ ఉన్నా, జర్మన్ ఉన్నా, చైనీసో, మ్యాండరిన్ ఉన్నా ఫారిన్ లాంగ్వేజ్. కాబట్టి మనకి మాట్లాడే వాళ్ళు లేరనే అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్వైర్న్మెంటే మనది కాదు, అనా ఆ ఫారిన్ భాషని మనం నేర్చుకుంటున్నాము. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ, రీడింగ్, కాంప్రిహెన్షన్, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇట్లా ఒక ప్రాసెస్ ఉంది. ఫారిన్ లాంగ్వేజ్ ఇట్లానే నేర్చుకుంటారు. దీన్ని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నా అని చెప్పిన, నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను కొన్ని పనులు చేశాను. మా టీచర్స్ కొన్ని పనులు చేయించారు. నేను చదివిన ఇంగ్లీష్ మీడియం స్కూలే, కానీ నాతో చదివిన ప్రతి ఒక్కడు ఏం ఇంగ్లీష్ మాట్లాడతలేదు. ఇది కూడా ఫ్యాక్టే. ఎందుకంటే టీచర్స్ ఏమే, ఎన్వైర్న్మెంట్స్ ఏమే, కానీ నేను పని చేస్తూ వచ్చాను. కొందరు ఏదో ఎగ్జామ్లు, పరీక్షలు రాస్తుంది, తరగతులు దాటుతూ వచ్చారు. నేను పని చేశాను కాబట్టి నాకు పబ్లిక్ స్పీకింగ్ వచ్చింది. సైన్స్ ప్రాజెక్ట్స్ చేసిన, నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో నా స్కూల్ని రిప్రజెంట్ చేసిన, ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసిన, ఇంగ్లీష్ మూవీస్ చూసిన, ఇంగ్లీష్ పాటలు విన్నా, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఏదైనా, హిందూ న్యూస్ పేపర్, హిందూ ఎడిటోరియల్ చదవడం, ఇవన్నీ నేను స్కూల్ స్టేజ్లోనే చేసిన. ఎందుకు చేసినా? మా టీచర్స్ చేయించిండ్రు. అదేం స్కూల్లో గవర్నమెంట్ చెప్తున్న టీచింగ్ భాగం కాదు అని వాళ్ళు చేయించిండ్రు. అరే స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలి, ఒక ఇంగ్లీష్ లెర్నర్ ఇలా ఉండాలి అని చేయించడం, మేము చేసినాం, నాకు వచ్చింది. ఇది 30 రోజుల స్కైప్ కాల్లోనూ, జూమ్ కాల్లోనూ, ఫోన్ కాల్లోనూ రాదు. ఇందులో విలువలు ఉన్నాయి. ఆ విలువలకి తగినట్టు పరిశ్రమం ఉన్నది, శిక్షణ ఉన్నది, ఒక డిసిప్లిన్ ఉన్నది. టీచర్కి సరెండర్ అవ్వాలి, ఆ ప్రాసెస్లో రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చుకుని, ఇది నేను కాదు, నేను ఇలా రావాలి, నేను ఇలా ఉండాలి లైఫ్లో అని ఇట్లా 10 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన అవుట్పుట్ అది. అది మీకు ఒక 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులోనూ, ఫోన్ కాల్ ఎవడో మాట్లాడుతుంటే రాదు. ప్లీజ్ అండర్స్టాండ్. సెకండ్ పాయింట్, డౌట్స్ క్లారిఫికేషన్ అని అన్నారు. డౌట్స్ క్లారిఫికేషన్ ఎట్లా అవుతుందంటే, నేను చేసిన కోర్స్ అనేది ఒక 10 months ప్రాసెస్ ఉంది. ఈ 10 months ప్రాసెస్లో ఫ్రమ్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇట్లా గ్రామర్ నుంచి రైటింగ్ అండ్ స్పీకింగ్ వరకు తీసుకుని వస్తున్నాం. సో ఈ మొత్తం ఈ ప్రాసెస్ ఏమైతే ఉందో దీన్ని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటున్నాము. 10 months అని చూడకండి. 10 years మీరు చేసిన తప్పులు మనం 10 monthsలో కవర్ చేస్తాం. అప్పుడు ఆ స్కూల్ డేస్, చైల్డ్హుడ్, ఇప్పుడు మీరు అడల్ట్ స్టేజ్లో ఉన్నారు. మీరు యువర్ ఫాస్ట్ లెర్నర్. నా లింగ్విస్టిక్ మెథడ్, నా టీచింగ్ అండ్ మీరు ఒక అడల్ట్ లెర్నర్గా మీ కమిట్మెంట్తో మన ఇద్దరం కలిస్తే మీరు సక్సెస్ అవుతారు. అలా వచ్చి సక్సెస్ అయిన స్టూడెంట్సే నా స్టూడెంట్స్. ఈ కోర్స్ చేరడం వల్ల కాదండి,
ప్లీజ్ అండర్స్టాండ్. కోర్స్ చేరితే నాకు డబ్బులు వస్తుంది. నేను ఫ్రాంక్ చెప్తున్నా, ఓపెన్ చెప్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. కోర్స్ చేరితే ఏమవుతుంది? నాకు డబ్బులు వస్తుంది. మీరు ఎందుకు చేరుతుండ్రు? నాలెడ్జ్ కోసం చేరుతుండ్రా? తప్పు. కొందరు అంటారు, సార్ నా ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత మీది. నా బాధ్యత ఎందుకు అవుతుంది? అది ఎవరి బాధ్యత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లైక్ సేయింగ్ నా చీఫ్ మినిస్టర్ నాకు ఇంగ్లీష్ నేర్పియాలి. అది నీ బాధ్యత. అది ఎందుకంటే నేను చదివిన స్కూల్లో అదే టీచర్ 50 మందికి ఉండే, కానీ అందరికీ రాలే కదా. మనకు వచ్చింది ఎందుకంటే ఒక మంచి టీచర్ మంచి స్టూడెంట్ కలిస్తే స్టూడెంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ కూడా అదే. నేను ఒక మంచి మెంటర్, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ వరకు ఎలా తీసుకురావాలో నాకు ఆ ప్రాసెస్ తెలుసు, అనుభవం ఉంది, చేపించాను, ప్రూఫ్ కూడా చేశాను. మీరు కూడా వస్తే మీతో కూడా చేస్తాను. నేను అడిగేది ఏంటి, 10 months నాకు టైం ఇవ్వాలి, ఎఫర్ట్ ఇవ్వాలి, హోంవర్క్ ఇవ్వాలి. ఈ 3 ఇస్తే నేను చేపిస్తాను. ఈ 3 ఇవ్వకపోతే నేను చేపించలేను. పుట్టినాక డబ్బులు వస్తుంది. ఇది సింపుల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుని టీచర్ని గౌరవించి, ప్రాసెస్ని గౌరవించి, మిమ్మల్ని మీరు గౌరవించి, మీ అవకాశాలని, మీ అవసరాన్ని గుర్తించి గౌరవించి, ఓకే ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది, ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాను నేను, ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి దీన్ని నేను సదుపయోగం చేసుకుంటా. చేస్తాను సార్, హోంవర్క్ చేస్తా. అవును, 10 years చేయలే. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల నేను చాలా విషయాలు కోల్పోయాను. ఇప్పుడు మీరు చేపిస్తున్నారు. మీ స్టూడెంట్స్ లాగా, మీ స్టార్ స్టూడెంట్స్ లాగా నేను కూడా అవుతా. ఆ కమిట్మెంట్తో నేను చేరుతా అని ఈ కమిట్మెంట్ మీలో ఉంటే దెన్ జాయిన్ June 1st బ్యాచ్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఫర్ అడ్మిషన్ టు జాయిన్ ఇన్ జూన్ బ్యాచ్. నా స్టూడెంట్ రిజల్ట్స్ ఎవరైతే కమిట్మెంట్తో చేశారో వాళ్ళ రిజల్ట్స్ మీరు చూడండి. మీకు కూడా ఇదే కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ జూన్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. Hi, my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Rani is a software engineer. She doesn't have much time to prepare all the varieties in short time. Then she bought our cooking book last year and now she is preparing variety of food items in less time. Like Rani, my friends, neighbors and other people also bought this book. Now they have been cooking all the varieties in short time. So if you want to taste all the delicious food items, you must have this extraordinary book. Do you want a good health? We have many yoga centers across the city. It is a 6-month physical course with proven testimonials from our clients. Many people of all age groups have joined our courses. We have many yoga techniques which can cure many prolonged diseases like diabetes, asthma, joint pains, acidity, and many more. The people who has been suffering from these ailments have been recovered well and now they are leading a healthy life. If you want to become an healthy person and wants to lead a healthy life, you can join our yoga courses, which is very effective. Honesty is the easiest thing in order to be happy, successful and fulfilled. Honesty is the solution to the many problems. I would like to tell you the story, how honesty of the boy saved his family and how did he overcome his difficulties. Once there was a poor boy in a small town. His beloved father had died. He had a widow mother and 3 younger sisters. There was no source of income to support them. He tried much to get a job but he failed. One day he was walking on the road. He saw a money bag lying beside. He picked and opened it. There was a huge amount of money, approximately 1 lakh rupees. And address card was also there in the money bag. Immediately he went to his mother. He told her the fact. His mother strictly ordered him to give the money bag to the money owner at his address. He reached the owner of the purse. He handed over it to him. Owner was a big factory owner.
He is very much glad and happy to see the honesty of the boy. He asked him, "Where you are working?" The boy told his whole story. The factory owner was very much impressed and gave him a good job in his factory. Because he is honest, he got a reward and he passed the happy days of life.